సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మెగాపారి అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో గేమ్స్ పరంగా, బెట్టింగ్ పరంగా చూసుకున్నట్టయితే నిజంగా మనీ ఎర్న్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుందా? ఈ యాప్లో విత్డ్రా ఎట్లుంది, డిపాజిట్ ఎట్లుంది, ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకునేందుకు కొంచెం రిస్క్ ఎక్కువైనా పర్లేదు, జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఈ మెగాపారి అనే యాప్లో చూసుకున్నట్టయితే గేమ్స్ పరంగా కానీ, బెట్టింగ్ పరంగా కానీ యూజ్ అవుతుందని కనుక మాట్లాడుకున్నట్టయితే, గేమ్స్ పరంగా అయితే అవాయిడ్ చేయండి. బెట్టింగ్ పరంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే కొంచెం బెటరే అని చెప్పొచ్చు. అది కూడా ఎవరికైతే స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉంటుందో, క్రికెట్ పైన కానీ, ఫుట్బాల్, ఇంకా ఏ స్పోర్ట్స్ అయితే ఉంటాయో వాటిపైన ఏ ఒక్క గేమ్ పైన మీకు నాలెడ్జ్ ఉన్నా మీరైతే బెట్టింగ్ పరంగానైతే ఎర్న్ చేసుకోనికైతే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో ఉండేటువంటి క్యాసినో గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికైతే పోకండి. ఈ క్యాసినో గేమ్స్ ఏంటంటే మొత్తం కూడా ఆల్గారిథం ఆపోజిట్ ఉంటుంది. ఎక్కువ పర్సంటేజ్ మీరైతే లాస్నెస్ ఉన్నకైతే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ స్పోర్ట్స్ పరంగా మాత్రమే బెటరు. ఇందులో ఉండే క్యాసినో గేమ్స్ పరంగానైతే వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, విత్డ్రాల్ డిపాజిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ అయితే విత్డ్రా అయినా డిపాజిట్ అయినా ఓకే ఉంది. కాకపోతే ఫ్యూచర్లో వీళ్ళు ఎప్పుడు డిపాజిట్ ఆపేద్దలో, ఎప్పుడు విత్డ్రా ఆపేద్దలో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తా ఉన్నా, ఇందులో డిపాజిట్ చేసే టైంలో దయచేసి తక్కువ మీరైతే యాడ్ చేసుకోండి. పెద్ద మొత్తంలో యాడ్ చేసినట్టయితే ఒకవేళ మీకైతే బ్యాంక్ నుంచి అయితే కట్ అయిపోతే, బట్ ఈ యాప్లో అయితే యాడ్ కావు. అలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరైతే ఇందులో తక్కువ యాడ్ చేసుకోండి. సపోజ్ ఒక 5,000 యాడ్ చేసేది ఉంటే 500 చొప్పున 10 టైమ్స్ అయితే యాడ్ చేయండి. లేకపోతే 1,000 చొప్పున ఒక 5 టైమ్స్ అయితే యాడ్ చేయండి. ఈ విధంగా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు స్పోర్ట్స్ పైన బెట్టింగ్ చేసేదామని ఒకవేళ మీకు అమౌంట్ అయితే విన్ అయినట్టయితే అది కొంచెం తొందరగా విత్డ్రా పెట్టుకోనికైతే ట్రై చేయండి. అంతే తప్ప అందులోనే ఉంచి మళ్ళీ బెట్టింగ్ వేస్తా అంటే మాత్రం కొంచెం విత్డ్రా పరంగా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు గెలుచుకున్నది కూడా కొంచెం పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే కొంచెం మనీ గెలుచుకున్నట్టయితే తొందరగా విత్డ్రా పెట్టుకోనికైతే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.